తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, సూరిగాడు ఉన్నాడా అత్త? అర్థమైందా? అర్థమైందా? రే అండ్ ఎవరికైనా చూపించండి రా. అత్తేంది అత్త బోసుడుదానా? పెళ్లి గాని అట్లుంటది మనతో. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? అత్త ఏంటి? మీరు అవకాశం ఇస్తే మీతో పడుకుందామని. రే ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను. బ్రేక్ ఇద్దాం. పని అయ్యేంత వరకు నేను వదిలేసే సమస్య లేదు. వంకర మాటలు మాట్లాడమంటే కాళ్ళు తీసేస్తా. మీరు వంకరగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను చెప్పే ప్రతి మాట మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మాట మీకు వంకరగా అనిపిస్తుంది. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా? లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? రే ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను. బ్రేక్ ఇద్దాం. అయ్యో అది చూపించిన 3 పాడు చేయకు. ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. పెళ్ళైందా? ఇప్పటి వరకు అలాంటిది ఏం జరగలేదండి. లవ్ చేస్తే చేస్తారా? ఏంటి? ఎవరిని? నన్నే. ఏంటండి ఇంత ఓపెన్ గా అడిగేశారు? కొన్ని రోజులు వెయిట్ చేసి కలిసి మాట్లాడి తెలుసుకుని ఆ తర్వాతే కదా చెప్పేది. వెళ్ళి ఆడుకోమ్మా. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇంతకీ ఇప్పుడు వస్తున్నావా లేదా? నీ అమ్మ 2 నిమిషాలు వస్తున్నా. అరే మా ఒకసారి బండిరా. ఒకసారి అండర్స్టాండ్ అయ్యి ఈయనే వేస్తలే వాడేమేస్తావురా? వేసేసాడు, బాగా వేసేసాడు. సార్ మేము ప్లేయర్సే కానీ మాట నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఎందుకురా ఎదవన్నారు? ఎదవ ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక్కసారి హలో, రోజు మా ఇంట్లో ఎవరు లేరు. ఏంది? మీ ఇంట్లో ఇవ్వలేరా? ఎవరు లేరు. నీ అమ్మ వస్తున్నాయి నీకు ఈరోజు ఇంకా సుక్కలే. ఆడనే కొడతలే, వీడికొచ్చేం కొడతావు? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్.